గారు కాలం చేయడము, హరీష్ రావు గారు ఫీల్డ్లో తిరగకపోవడము ఒకటి ఓడిపోవడానికి కారణం. ఇంకోటి కేసీఆర్ రాకపోవడం. ఎస్, మేము వస్తే చాలు, కేసీఆర్ రావక్కర్లే, కేసీఆర్ రోడ్ షో అవసరంలే, కేసీఆర్ సభ అవసరంలే అని అనుకోవడం. ఎందుకంటే ఒకటి వాళ్ళు ఇంకో రకంగా కూడా ఆలోచించారు. ఒకవేళ కేసీఆర్ వచ్చినాక కూడా రోడ్ షో చేసినాక కూడా ఓడిపోతే మళ్ళీ కేసీఆర్కి ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని కూడా వీళ్ళు ఆలోచించి ఉండొచ్చు. లేదా ఈ ఎన్నిక నా ఇమేజ్ మీద గెలవాలి అని ప్రూవ్ చేసుకోవడానికి కూడా అయి ఉండొచ్చు, ఇంకేమైనా అయి ఉండొచ్చు. ఒకటి ఇక్కడ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఎట్లా ప్రచారం చేయాలో స్టేట్ వైడ్ ప్రచారం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ స్ట్రాటజీని ఇక్కడ బీఆర్ఎస్ ఫాలో అయ్యింది తప్ప గల్లీ లోపలికి వెళ్ళి గ్రౌండ్లో లోకల్గా వాళ్ళ మైండ్లో ఏముందనేది తెలుసుకోలేకపోయినారు. ఒకటి యాక్చువల్గా చెప్పాలంటే మీ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చూసి కాంగ్రెస్ పార్టీ భయపడ్డది కాబట్టి సేమ్ ఇట్లా రోడ్ షోలకు సెట్ చేసిర్రో సేమ్ వీళ్ళు కూడా అదే ఫాలో అయినారు. వాస్తవం, నేను ఏదైనా ఉన్నట్టు మాట్లాడతా. ఓకే, సో ఇక్కడ ఏమైంది మరి, ఫస్ట్ నుంచి 2 రోజుల ముందు వరకు కూడా బాగానే క్యాంపెయిన్ చేసారు బీఆర్ఎస్ వాళ్ళు. అందరూ ఐకమత్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లీడర్లు అందరూ గలీలోనే ఉన్నారు, జూబ్లీహిల్స్ గలీలోనే ఉన్నారు. కానీ ఎక్కడ లాస్ట్ 2 డేస్లో వదిలేసిండు, కేటీఆర్ వదిలేసిండు ఎన్నికని. ఏమంటారు, మన పోల్ మేనేజ్మెంట్ వదిలేసినారు, ఏజెంట్లు వదిలేసినారు. మస్తు పైసలు ఉన్నాయి కదా తెలంగాణ 10 సంవత్సరాల్లో సుమారు మీ అందరికి కలిపితే ఒక మినిమంలో 4 లక్షల నుండి 5 లక్షల కోట్ల ఆస్తులు లేవా? దేశం మొత్తాన్ని కొనేటువంటి స్టమినా కేసీఆర్కు ఉంటుంది. నేను దేశ ప్రధాని అవుతా అని చెప్పి మొత్తం ఏమంటారు మన సారు అన్ని పార్టీలు, ఎక్కడెక్కడైతే అన్ని పార్టీలు ఉన్నాయో దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ ఫండ్ పంపిస్తా అని చెప్తారు. కానీ బై ఎలక్షన్లో ఎన్నికొస్తే ఇక్కడ మీరు కాంగ్రెస్ వాళ్ళు బహిరంగంగానే వంచిరు. ఎవరైనా అధికార పార్టీ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారు, ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్ ఆడ కూర్చొని చూద్దాం చూసిండు అంతే. 5,000 6,000 కాంగ్రెస్ పార్టీ చీర వంచితే మీరు ఇచ్చింది ఎంత కేటీఆర్? 1,000 రూపాయలు. మీరు ఇచ్చిన 1,000 రూపాయలు బస్తీలో